తెలంగాణ రిజర్వేషన్ ఇచ్చారు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ ఇచ్చారు. కానీ మీరు కూడా వాడుకొని ఏ రకంగా ప్రజలు మోసం చేస్తూ వచ్చారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మేము ప్రజలకు స్టేటస్ ఇచ్చి రాజ్యాంగ హోదా కల్పించి కోరలు లేని కమిషన్కు ఆ రాజ్యాంగ భద్రత కల్పించి మంత్రులుగా చేసి వాళ్ళ గౌరవాన్ని నిమడించేటువంటి మోదీ ప్రభుత్వం 27% ఇవాళ విద్యా సంస్థల్లో కేంద్ర విద్యాలయ, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్, న్యాయ విశ్వవిద్యాలయంలో బీసీ రిజర్వేషన్ ఇస్తే లక్షల సంఖ్యలో ఇవాళ పిల్లలు నాణ్యమైన విద్య పొందుతున్నారు. ఇవాళ నీట్ మాధ్యమం ద్వారా జరిగే ఎంబీబీఎస్ ఎంబీలో కూడా 27% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కొన్ని వేల మంది సంవత్సరానికి డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం. సైనిక్ స్కూల్స్లో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ఆ చదువు పూర్తయిన తర్వాత చక్కగా మిలిటరీలో క్యాప్టెన్లు, జనరల్ అయ్యే అవకాశం మోదీ గారు కల్పించిన విషయాన్ని ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఈ రకంగా మరి ఈ కులగణన విషయంలో ఈ యొక్క రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క మరి కులగణనలో భాగస్వామి కండి. రాష్ట్రంలో తప్పుల తడక మీరు రేవంత్ రెడ్డి గారు చేసింది అశాస్త్రీయంగా అనేక కులాల మధ్యలో తగాదాలు పెట్టారు. వారు మాది తక్కువగా మాది ఎక్కువగా అనే గొడవలను సృష్టించారు. కానీ ఇవాళ కొత్తగా మీరు ఈ 12% ఉన్న ముస్లింలు ఈ రాష్ట్రంలో అందులో 10% ముస్లిం బీసీలని కొత్త నిర్వచనం పలికారు. అంటే మీరు రోల్ మోడల్ అంటే దేశం మొత్తం మీద కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల యొక్క హక్కులు కాలరాయడమే, బీసీలు కొట్టడమే ఈ రాహుల్ గాంధీ విధానమా, ఈ రేవంత్ రెడ్డి విధానమని ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ మధ్యకాలంలో బెంగాల్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని కోర్టు ముట్టికాయలు వేసిన పదే ఇవాళ మీరు మరి గతంలో 51% ఉన్న బీసీ జనాభాను 46% గురించి ఇవాళ కొత్తగా నీతులు వహిస్తున్నారు. అందుకని మీరు ఓట్ల కోసం సామాజిక తెలంగాణ అని చెప్పి ఈ రకంగా ఈ డివిజివ్ పాలిటిక్స్, విభజన రాజకీయాలు ఏమాత్రం కూడా ప్రజలు దీన్ని తిరస్కరిస్తారని ఖచ్చితంగా మోదీ గారు చేసేది ఈ యొక్క కులగణను సర్వత్రా కూడా హర్షిస్తారు. సో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే మీ కామెంట్ ఎవరంటున్నారు? ఆయన విలీనంగా ప్రతిపాదన ఇవ్వడం చెప్పిండా చేసిండా? మా వరకైతే అది కవిత గారు మన నాన్నని అడగాల, అదేమైనా ప్రతిపాదన ఎవరి దగ్గర పెట్టావా, ఎవరి దగ్గర పెట్టిండో వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బీజేపీ మీద కోపం ఉండొచ్చు, కానీ ఈరోజు మీ వ్యాఖ్యల వల్ల పాకిస్తాన్ వంట పాడే విధంగా పాకిస్తాన్ భాష మాట్లాడి అసలు మీ రఫల్స్ ఎన్ని కూలిపోయినాయి ఈ రకంగా చెప్పడం రుజువులు ఉన్నాయా, మీరు ఎయిర్ బేస్ అన్ని ధ్వంసం చేశారు, ఆ రకంగా టెర్రరిస్టులు ఎంతమంది చంపారు అని మాట్లాడడం చూస్తూ ఉంటే వాళ్ళ సైనికులను అవమానపరచడం, మన మిలిటరీని ఆర్మీని అవమానపరచడం వాళ్ళ కొత్త కాదు. గతంలో పుల్వామా అప్పుడు ఉరి సంఘటన జరిగినప్పుడు కూడా ఆ రోజు కూడా మూడు తోడు జవాబు ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఏ రకంగా వాళ్ళ శిబిరం ధ్వంసం చేసి తిరిగి వచ్చారో ఇవాళ మనం వాడినటువంటి ఆకాష్ లేదా ఇవాళ బ్రహ్మోస్ ప్రపంచం అబ్బురపడిపోయింది. వందల సంఖ్యలో డ్రోన్స్ చైనా, పాకిస్తాన్ ముసుగులో వారు మన మీదకి యుద్ధం తలపెట్టిన ఎక్కడ కూడా యుద్ధ నీతి ఉల్లంఘించకుండా టెర్రరిస్టులకు వ్యతిరేకంగానే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే వాళ్ళు మొత్తం ప్రపంచానికి మరి మోదీ గారు ఏ రకంగా సామాన్యుల పౌరుల మీద కాదు దాడి, పాకిస్తాన్ మీద కాదు దాడి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తుల మీద, శక్తుల మీద, సంస్థల మీద వారికి ఒక సానుభూతి పనులు ఆశ్రమిస్తున్నారో వాళ్ళ మీద జరిగిన దాడి. కాబట్టి ఉన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో పాకిస్తాన్ తోక ఆడిస్తే అసలు సినిమా మొత్తం ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా పోయిందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు ఇవాళ 7 బృందాలు ప్రపంచం మొత్తం మీద కూడా పార్టీలకు అతీతంగా మేమందరము దేశం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఏ రకంగా ఇవాళ మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా ఓటు తప్పితే ఇతరత్ర కాదని పాకిస్తాన్ ఏకాత్మం చేసే విధంగా వాళ్ళు పర్యటన చేస్తూ ఉంటే ఏమంటాడైనా జయరాం రమేష్
ఉగ్రవాదులేమో ఇక్కడ పర్యటన చేస్తున్నట, ఎంపీలేమో అక్కడ పర్యటన కొనసాగుతున్నారు. ఇంత ఉగ్రవాదులతో ఎంపీలను పోల్చమంటే అందులో మీ ఎంపీలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి ఇంత దిగజారు రాజకీయం దేశం పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంట్తో మన ప్రజలు గమనిస్తారు. ఇది పీస్, ప్రాస్పరిటీ, డెవలప్మెంట్ ఎజెండా. మొత్తం ప్రపంచానికి మనం ఇవాళ యుద్ధం వల్ల నష్టపోయేది సామాన్య ప్రజలు. ఇవాళ దేశం ఆర్థికంగా నష్టపోతుంది. కాబట్టి యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఏ శక్తులు మన మీద ఉసిగలిపాయో వాళ్ళను హతమార్చింది. ఇవాళ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ కోవిడ్, ఈ వార్ లాంటి సిచ్యువేషన్ ఉన్న ఇవాళ భారతదేశం స్టూడ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సర్పాసింగ్ జపాన్. ఇది అంటే చైనా కోరుకుంటుంది ఆర్థికంగా భారతదేశం చితికిపోవాలి, కానీ వార్ జరగాలి. జరిగితే ఎవరు అమాయకులు లేకుండా, కానీ ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారో వాళ్ళను పూర్తిగా ధ్వంసం చేసి స్వదేశీ సాంకేతికత, మన యొక్క శాస్త్రజ్ఞుల పరిజ్ఞానం, హ్యాట్స్ ఆఫ్ హైదరాబాద్లో ఈ బ్రహ్మోస్ ఆకాశ్ లాంటి పరికరాలు మన దగ్గర తయారు. ఇప్పుడు ఇతర దేశాలు క్యూ కట్టి మన వెపన్స్ కోసం, మన యుద్ధ విమానాల కోసం వాళ్ళు అరువులు చేస్తారు. దిస్ ఈజ్ వాట్ ఇండియా అనేది. ఇప్పుడు ఇది నయా భారత్. ఇంతకుముందు ఇండియా కాదు, ఇది మోదీ గారు పాలిస్తున్న ఇండియా. వాట్ టిక్ ఫర్ దాట్. అంత కాకుండా ఎక్కడ ఆర్థికంగా మళ్ళీ ఇబ్బంది కలగకుండా తీసుకొచ్చారు. ఇవాళ సింధు జలాలను ఆపివేస్తే ఇదే కాంగ్రెస్ ఏమన్నారు, మానవత్వం లేదా మనం తాగే నీళ్లు బంద్ చేస్తామన్నారు. ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయట్లేదు అంటే యుద్ధం చేసి ఎవరు చంపాలి అంటే వీళ్ళది వంద నీతి. ప్రజల్లో పలచనైపోయినారు, వాళ్ళకు కృతజ్ఞతలు లేవు. బట్ ఇష్టానుసారంగా ఈ రాహుల్ గాంధీ, జయరాం రమేష్ ఇప్పుడు కొత్తగా ఈ రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ క్లీనే కాదు, ఆయన కొత్తగా కాంగ్రెస్ పల్లెకెత్తుకొని ఆయన మాట్లాడు. ఆయన తెలియదు ఈయన జై హింద్ యాత్ర అంటున్నాడు. హైదరాబాద్ జై హింద్ కాదు, జై పాకిస్తాన్ యాత్ర. పాకిస్తాన్ కొంతపడే విధంగా ఆయన మాటలు. ఇవాళ కాశ్మీర్లో కూడా కులాలకు మతాలకు ఖచ్చితంగా ఒక్కటిగా నిలబడ్డారు భారతదేశం. నేను కేసీ వేణుగోపాల్ గారు ఫిజీ పోయాను పార్లమెంట్ డెలిగేషన్లో పోతే అక్కడ మా యొక్క స్పీచ్లో అక్కడ స్పష్టం చేశాను, మాకు విభేదాలు రాజకీయపరంగా ఉండొచ్చు, పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అయినా దేశం వచ్చేసరికి మేము ఒకటిగా ఉంటాం, ప్రజలు వచ్చేసరికి ఒకటిగా ఉంటాం ఆయన చెప్పి మీరు రాహుల్ గాంధీ ఎందుకు మీకు ఆ కడుపు అని మనకు మీకు అర్థమైంది.